మంచిగా. తన 2 ఇయర్స్ తను 2 ఇయర్స్ లీడ్ చేసింది. తన గుడ్ లైఫ్ లీడ్ చేసింది ఆ అబ్బాయిని పెట్టుకొని. ఒక్కసారి 3 మంత్సే అయింది వచ్చి. వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఒకసారి చెప్పిన మా అన్నయ్యకి, ఎందుకు నా ఫ్యామిలీకి నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది చేయటం. మా డ్యాడీ అడిగిండు, ఎందుకు గొడవలైతున్నాయి అంటే, ఆ అబ్బాయి అడిగిన సమాధానం ఏం చెప్పాడంటే, మా డ్యాడీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత? ఆ అబ్బాయి ఏమన్నాడంటే, తను నా బెడ్ మీదకి రావట్లేదని చెప్పిండు మా డ్యాడీతో. ఆ అబ్బాయి అట్లా చెప్పగలుగుతాడు. అసలు అట్లాంటి మా చెల్లిని ఏయో వీడియోలు చూసి ఇది ఎక్కడెక్కడో ఈ వేళ్ళు పెట్టటాలు ఇయన్నీ జేయటం వల్ల తట్టుకోలేక యూరిన్‌కి గూడా పోయేది కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మేము వద్దని చెప్పినాం. నేను ఒకసారి గొడవలో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, నాకిష్టం లేదు నేను రానంటే, ఇట్లా కాదు సంబంధాలు విడిపించుకోకూడదు, కలిసే ఉండాలి పిల్లలు అని చెప్పేసి వీళ్ళే మాయమాయగా మా చెల్లెని మళ్ళీ కలిపారు. 2 ఇయర్స్ అది మంచి లీడ్ చేసింది. తను మంచి బ్యూటీషియన్ కాడ. మంచిగుండేది తను. కానీ వీళ్ళే చేసింది వల్ల మ్యారేజ్ అని చెప్పి తనని ఆగం చేసిర్రు. మా చెల్లి మంచి బ్యూటీషియన్. మంచిగుండేది. అందరితో మంచిగుండేది ఆ అమ్మాయి. ఒక్కసారి ఆ అబ్బాయి ఎట్లా అంటే, మా సొంత అత్త వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ శారీ కట్టుకొని ఇచ్చేది కాదు. శారీ కట్టించుకుంటే నీ నడుము ఊపడిద్దని చెప్పేసి మా అమ్మని కొట్టనీకొచ్చేది. హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత గూడా తను ఇంతవరకు వాళ్ళు చూడనీకి గూడా రాలేదు. ఏ తప్పు చేయని ఆ హస్బెండు ఆ అమ్మాయితోనే కలిసుంటాడు కదా! నా భార్యని నేను జూసుకుంటా అని జెప్పేసి. ఇంతవరకు ఆ అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి ఒకటే అనేది, నేను ఆ అబ్బాయికి మంచి వాచ్ కొనిచ్చి, నేను నా బ్రదర్ లెక్క జూసుకుంటున్నా. నువ్వు మా సిస్టర్‌ని మంచిగా జూసుకో. మా రిలేటివ్స్ అబ్బాయినే ఇచ్చి పెళ్లి జేసినావు. బయట వాళ్ళు బాగా నమ్మకంగా లేరు ఈ రోజులలో. సరే రిలేటివ్స్‌ని జూసి చేసుకున్నాం. మా ఇంట్లో పెరిగిన అబ్బాయే. వాళ్ళ సిస్టర్స్‌కి గూడా మా డ్యాడీయే మ్యారేజ్ జేపిచ్చారు. వాళ్ళకి హెల్ప్ జేషిండు. మ్యారేజ్‌లో అన్నిట్లో హెల్ప్ జేషిండు. అట్లాంటి టైంలో అంటే వైవాహిక బంధం ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు కూడా. కానీ ఎందుకు మరి మీ చెల్లెల్ని ఇంకా సాయిత్రంతోనే ఉంచి కాపురం చేసేది మీరేమైనా ఒత్తిడి చేసారా మౌనికని? మేమేం ఒత్తిడి చేయలేదు. అయితే తను స్కూల్‌లో పని చేస్తుంటుందనమాట. స్కూల్ టీచర్స్ దగ్గరికెళ్ళటం, తను పనిచేసే దగ్గరికెళ్ళటం, తను ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసి, నేను మంచిగే ఉంటాను, మంచిగా ఉంటాను. స్కూల్‌కెళ్ళి ఒకరోజు వాళ్ళ మేడం కాళ్ళు పట్టుకొని, మేడం నేను మంచిగుంటా మేడం, ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి అంటే, మేము అప్పటికి చెప్పామనమాట. అయితే మహిళా మండలి కంప్లెయింట్లు ఇచ్చేసి, ఎస్పీ గారితో ఒకరోజు కూర్చోబెట్టి, ఆయనతో కూడా లెటర్‌లో రాపిచ్చామనమాట. ఈ అబ్బాయి మంచిగుండాలి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి నువ్వు. పెళ్ళైన 4 ఇయర్స్‌లో ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి మేము పంపలేదు. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి మంచిగుండలేకపోయింది. అందుకని ఆ అబ్బాయికి చెప్పాం, నీకు నీ భార్య కావాలి అంటే మా దగ్గరనే ఉండు. మా కళ్ళ ముందు ఉండండి. ఆనందంగా ఉన్నారనుకోండి, ఒకరోజు ఆనందంగా ఉంటే మేమే పంపించేస్తాం ఆ అమ్మాయిని ఎక్కడికైనా. ఆ అమ్మాయి ఇంతవరకు గూడా ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి ఎళ్ళలేదు. ఎంత టార్చర్ ఉంటే వాళ్ళ అత్తగారింటికెళ్ళదు. మేము పెళ్ళై 4 సంవత్సరాలయింది. కట్నం ఇచ్చి ఇయ్యలేదని కాదు లేదు కదా! కట్నం అన్నీ ఇచ్చాం. కానీ ఆ అమ్మాయి మా దగ్గరనే ఉందన్నప్పుడు అర్థం అవ్వాలి కదా! ఆ అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుండో. ఫిజికల్ టార్చర్ ఎక్కువండి ఆ అబ్బాయి. చ చదువుకున్నాడనే గాని తి అసలు ఫిజికల్ టార్చర్‌లో ఎంత టార్చర్ చేసాడు అంటే, ఆ అమ్మాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినాయంటే అర్థం చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి. ఆ అమ్మాయి ఎటు ఎళ్ళలేదు గాదు. ఎటు రిలేటివ్స్ ఇంటికి పంపించేది కాదు. ఆ అమ్మాయి ఎక్కడికైనా బయటికెళ్ళి ఫోటో పెట్టిందంటే, ఎవరితో ఎళ్ళినావు ఏందనేవాడు. ఇప్పుడు మా సొంత రిలేటివ్స్ ఇంటికెళ్ళినా గాని అక్కడికి ఎనక ఫాలో అయ్యాడు. ఆ అబ్బాయిని మేము 2 ఇయర్స్ వద్దన్న తర్వాత 2 ఇయర్స్ ఆ అమ్మాయిని ఫాలో చేస్తూనే ఉండేది. ఆ అమ్మాయి స్కూల్ దగ్గరికెళ్ళేది. వాళ్ళ టీచర్స్‌ని అంటే మీ బావ కూడా విషయం తెలిసిన తర్వాత మౌనిక మరణ వార్త తెలుసుకున్న తర్వాత అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పి తెలుస్తోంది. అతను కూడా ఎలుకల మందేదో తీసుకున్నాడని ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అది వాస్తవమే కాదండి. ఎందుకంటే మా సొంత బాబాయి ఆ ఊర్లోనే ఉంటాడు. తన ఇంటికెళ్ళి సామాన్లు తీసుకొచ్చిన అబ్బాయి నెక్స్ట్ డే వీల్ చైర్ మీద ఎలా వచ్చాడండి? ఖమ్మం నుంచి ఇల్లెందు ఎంత దూరం ఉంది? పాతలింగాలు ఎంత దూరం ఉంది? అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ వితిన్ 10 మినిట్స్‌లో ఎలా వచ్చారు? దానికి జడ్జిమెంట్ కావాలి. ఎందుకంటే తాగిన 5 నిమిషాల్లో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ ఎట్లా రీచ్ అయ్యారు? రీచ్ అయిన తర్వాత ఆ అబ్బాయి మా సిస్టర్ పైనుంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకొచ్చి చూడలేదు? ఆ అబ్బాయిని తీసుకొని ఎందుకెళ్ళిపోయారు? మేము జాయిన్ చేసింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయిని ఎందుకు తీసుకొనెళ్ళిపోయారు? ఏదన్నా విషమం ఘటనపై మీరు పోలీసులకు విషయం చెప్పారా? ఫిర్యాదు చేసారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఒకటే చెప్తున్నారు, మేము విచారణ చేస్తున్నాం అని చెప్పారు మాకింతవరకు. మాకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మేము కోరుకునేదేందంటే, ఇంకొక అమ్మాయికి మా సిస్టర్ లెక్క ఇంకొక అమ్మాయి అవ్వకూడదు. ఇంకొకళ్ళకి ఈ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ అయిపోయినాం మా సిస్టర్‌ని. మేము 25 ఇయర్స్ మేము మా సిస్టర్‌ని ఎలా పెంచుకున్నామంటే, తనకి కారం తగిలితే ప్రాబ్లమ్ అయితదని మా అమ్మోళ్ళు చిన్నప్పటి నుంచి ఉప్పను, నెయ్యి ఏసి అన్నం పెట్టేవాళ్ళు తప్ప ఏ రోజు కారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా సిస్టర్‌ని మేము అంత ఘోరంగా పెంచుకున్నాం మేము. మా అమ్మమ్మ గాని, మేము గాని ఎవరైనా గాని
తనకి అసలు చిన్న లోటు కూడా వచ్చేది కాదు. నన్ను చూసి తను బ్యూటీషియన్ నేర్చుకొని ఖమ్మంలో టాప్ బ్యూటీషియన్ అయింది. మేకప్స్ చేయనీకెళ్ళినప్పుడు కూడా మేకప్స్ వెనక ఫాలో అయితూ అనుమానిస్తాడని చెప్పి ఆ ఫీల్డ్ కూడా వదిలేసి టీచర్ ఫీల్డ్‌కెళ్ళింది. టీచర్ ఫీల్డ్‌కెళ్తే ఆ టీచర్ ఫీల్డ్‌కెళ్ళి స్కూళ్ళ దగ్గరికెళ్ళి ఇబ్బంది పెట్టేది. టీచర్‌లని ఇబ్బంది పెట్టేది. మేడం మౌనిక అని మాట్లాడిపోయి అప్పటికి వాళ్ళు కూడా చెప్పిర్రు, "అమ్మా నువ్వు మంచిగుంటేనే అమ్మాయి వస్తది. నువ్వు మంచిగుండమ్మా" అంటే తను జాబ్ కూడా జాబ్‌లెస్ చేసేది. జాబ్‌కెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేది. కూర్చొనేది. ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయి అబ్బాయి కోసం వంట వండితే నేను తినను. నాకు అవసరం లేదనేది. ఆ అమ్మాయి అంతే పస్తులు పండుకునేది. ఆ అబ్బాయి ఏమో బయట తిని వచ్చేది. రాత్రిపూట డ్రింక్స్ తెచ్చుకునేది. డ్రింక్స్ దొంగతనంగా లేసి తాగేది. ఆ అబ్బాయి సిగరెట్లు తాగేది. ఆ అబ్బాయి ఎట్లా అంటే ఆ అబ్బాయి ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆ అమ్మాయిని ఎలా ఈ చాలా ఇబ్బంది పెట్టిండు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ అబ్బాయి సెక్స్ వీడియోస్ చూసేది రాత్రిపూట. అవి చూసి ఆ అమ్మాయిని ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎక్కువ ఇబ్బంది పెట్టేది. అది పేరెంట్స్‌తో ఎలా చెప్పుకుంటది? ఒకసారి నాకు ఫోన్ చేసి రాత్రిపూట ఆడపిల్ల మా చెల్లి 3కి ఫోన్ చేసి చెప్పింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. నేననేదేందంటే ఇంకొకళ్ళకి ఈ పరిస్థితి రాకూడదు. మా లెక్క ఇంకొకళ్ళు బాధపడకూడదు. ఈ రోజులలో జరిగేయి ఏంటంటే అమ్మాయిలు తల్లిదండ్రులు మేమందరం ఏదో ఆశించి అబ్బాయిలు మంచిగుంటారనే పైసలు అంతంత కట్నాలు